గడిచిన రెండు మూడు రోజుల దగ్గర నుంచి కూడా రాజకీయంగా ఈ పొత్తుల అంశాలు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మరి బీజేపీ వాళ్ళతో వస్తారో లేదో మరి వాళ్ళకే తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మూడు ముక్కలు ఆట ఆడుతూ ఉన్నాడు. పేకాట్లో ఉంటుంది కదా మూడు ముక్కలు, ఆయనకి బెన్నతో పెట్టిన విద్య. పేకాట్లో మూడు ముక్కలు ఆట ఆడుతూ మరి పాపం పవన్ కళ్యాణ్ గారిని జోకర్గా వాడుతూ ఉన్నాడు. నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. అరే సినిమాల్లో ఫిలిమ్స్లో ఇంత పేరు ప్రతిష్టలు తెచ్చుకుని సాక్షాత్తు చిరంజీవి గారి తమ్ముడు, మరి ఆయన్ని ఎందుకు అట్లాగా ఈ చంద్రబాబు నాయుడు గారు వాడుతూ ఉన్నారు? ఆయన గ్రహించలేకపోతున్నారా ఏంటో నాకు అర్థం కావట్లా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే లోకేష్ని కానీ వాళ్ళిద్దరినీ ముఖ్యమంత్రిని చేయడానికి ఈయన పార్టీ పెట్టినట్టు అనిపిస్తూ ఉంది. అసలు ఎందుచేతనో అర్థం కావట్లా. ఇప్పుడు ఒక పక్కన బీజేపీ నేషనల్ పార్టీ ఉందండి. ఆ బీజేపీ అధికార ప్రతినిధులు ఏం చెప్తున్నారు అని అంటే, మాకు 1% ఓట్ షేర్ లేకపోయినా పర్వాలేదు, మా ఆస్పిరేషన్, మా పట్టుదల, మేము బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము, బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు అని వాళ్ళు పట్టుదలతో చెప్తా ఉన్నారు. 1% ఓట్ షేర్ లేదు. లాస్ట్ టైం 0.6 వచ్చినట్టుంది వాళ్ళకి ఓట్ షేర్. ఒక పక్కన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు 6 to 7% ఓట్ షేర్ వచ్చింది లాస్ట్ టైం. మరి గోదావరి జిల్లాలు చూసుకుంటే 14% వచ్చింది. మరి అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కిందన ఆయన పోటీ పడట్లా. ఆయన చంద్రబాబు నాయుడు గారికి పల్లకీ మోద్దామనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒకటి మరి నాకు బాధాకరం, మరి జనసేన కార్యకర్తలు లేకపోతే వాళ్ళ వీర మహిళలు లేకపోతే వారి అభిమానులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు మీరు కోరుకోవట్లేదండి మీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే ఎంత ప్రజల్లో మీకు కానీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు కానీ వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది? మరి వాళ్ళు కోరుకోవట్లేదు. ఒకసారి ఆలోచన చేయాలి. సరే వీరిని పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అసలు జనసేన పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎందుకు ఓట్లు వేయాలి అని అడుగుతా ఉన్నా. వారు ఏం చేశారని ఓట్లు వేయాలి అని అడుగుతా ఉన్నా. 2014లో ఇదే అలయన్స్ అయింది కదండి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని అడుగుతా ఉన్నా. అప్పుడు ఈ జనసేన ఈ మూడు పార్టీలు కలయికతో డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నారు 80 లక్షల మందికి. సుమారుగా 14,000 కోట్ల రూపాయలు, పెద్ద అమౌంట్ కూడా కాదు. ఇవాళ జగనన్న 25,000 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకి చేశారు వైఎస్ఆర్ ఆసరా రూపాయన. మరి ఆయన చేయలేదు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కింద ఉంటూ కూడా చేయలే. మరి అది ఎంత శోచనీయమో ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి, ప్రత్యేకించి మహిళలు ఆలోచన చేయాలి. రైతు రుణమాఫీ అన్నాడు, రైతులను నెట్ట నిలువున ముంచేసిన సందర్భం మనం చూడలేదా అని అడుగుతా ఉన్నా. మూడో అంశము, ఇప్పుడు ఇందాక నేను యువత గురించి మాట్లాడా. ఆయన చెప్పిన స్లోగన్ ప్రతి యువతికి కూడా చెవిలో ఈకో అవుతూ ఉంటుంది. అదేంటంటే జాబ్ కావాలంటే బాబు రావాలి. బాబు వచ్చాడు, చిన్నబాబు వచ్చాడు. ఒక అతనేమో ముఖ్యమంత్రిగా, ఇంకొక అతనేమో 3 శాఖల మంత్రిగా. మరి ఎవరికి జాబులు వచ్చినాయో నాకైతే అర్థం కావట్లే. జాబులు ఎవరికి రాలా. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది, నాకు తెలిసి 18 to 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో 60% పాపులేషన్ ఉన్నారండి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 కోట్ల మంది జనాభా ఉంటే మోర్ దెన్ 3 crores యూతే ఉన్నారు. మరి వాళ్ళని ఎంత మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? మరి ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతున్నారో అని అడుగుతున్నా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, నేను ఒకవేళ యువతకు ఉద్యోగాలు కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. 3.5 కోట్ల మంది ఉన్న నిరుద్యోగులు పోని యూత్ ఉన్నారు. అందులో 60% పైనే నిరుద్యోగులు ఉండి ఉంటారు. కనీస పక్షాన 2 కోట్ల మంది యూత్ ఉండి ఉంటారా, అన్ఎంప్లాయిడ్ యూత్.
వాళ్ళకి ఏం చేశాడని అడుగుతున్నా. బాబు ఏం చెప్పాడనంటే జాబ్ ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 2000